అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదానగర్లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన ఇంటిని కొట్టేయాలనుకున్న 5గురిని అనంతపురం 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజేఎఫ్ సీఎం కోర్టు ఉత్తర్వులతో ఈ నెల 25 వరకు రిమాండ్ విధించారు. జిల్లా జైలుకు తరలించారు. ఈ సంఘటనపై అనంతపురం అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదానగర్ సుసర్ల కనకదుర్గ సుసర్ల శ్రీలక్ష్ములు అక్క చెల్లెలు వీరిద్దరూ 2024 నవంబర్ నెలలో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరిలో సుసర్ల కనకదుర్గ శారదానగర్లో విలువైన ఇల్లుంది. ఈ విషయం తెలుసుకున్న పాములపాటి అమర్నాథ్ ఆవల సుబ్రహ్మణ్యంలో సదరు విలువైన ఇంటిని కొట్టేయాలని పథకం పన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసి మదింపు లేని వీలునామాను బి శకుంతల పేరున సుసర్ల కనకదుర్గ రాసి ఇచ్చినట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనుకూలమైన వారిని సాక్షులుగా చేర్చి వారి సంతకాలు కూడా చేయించారు. సదరు ఫేక్ డాక్యుమెంట్ ద్వారా అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో శకుంతల నుంచి ఈ శేఖర్కు జీపీ చేయించారు. ఈ తతంగమంతా అప్పుడు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్టర్ రమణారావు సూచనలతో పూర్తి చేయించారు. ఆ తర్వాత సదరు జీపీఏ రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా స్థానిక నగరపాలక సంస్థలో మ్యూటేషన్ కూడా చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సుసర్ల కనకదుర్గ వారసులు సాయి మనోహర్ అనంతపురం 1 టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ చీటింగ్ కుట్రకు సంబంధించిన సెక్షన్లు, ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరాల ధ్వంసం, విద్యుత్ మీటర్లు పగలగొట్టడంపై కేసు క్రైమ్ నెంబర్ నమోదు చేశారు. జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వరు సమగ్ర విచారణ జరిపి ఈ 5గురిని అరెస్ట్ చేసి అనంతపురం కోర్టులో హాజరుపరచగా ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు వీరిని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. వీరిలో పాములపాటి అమర్నాథ్పై ఇదివరకు ఈ తరహా 4 కేసులున్నాయి. కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఇంకా కొంతమంది అరెస్టు కావాల్సి ఉంది. త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.